ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికే స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుడి మిమ్మల్ని మెండుగా ఉన్నతమైన దీవెనలతో దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ దాసుని సిలువ చాటును మరుగుపరచండి. నీ నోటి బోరుగా వాడుకోండి. వాక్యం ఇచ్చినటువంటి ప్రతి బిడ్డను బలపరచండి. నీవే వారిని దీవించండి. వారితో నువ్వు మాట్లాడమని యేసు నామంలో అడిగి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడబోతున్నాడండి. ఏంటి ఆ ప్రత్యేకమైన రీతి అంటే, ఒక వ్యక్తి యొక్క నడక, ఒక వ్యక్తి యొక్క జీవితము యేసుక్రీస్తులో స్థిరపరచబడినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నాడండి. చూద్దామా ఈ మాట. 119వ కీర్తన 116వ వాక్యాన్ని జ్ఞాపకం చేయి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. ఎంత గొప్ప మాట అండి మాట. ఇది మామూలుగా మాట్లాడండి. ఈరోజు మనుషులు బ్రతికేదానికి నానా విధమైన తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. చివరికి దేవునికి ఇవ్వవలసిన దశమ భాగాన్ని కూడా దొంగిలిస్తున్నారు. చివరికి దేవుడికి ఇవ్వవలసిన ఆ ఒక్కరోజు 6 రోజులు కష్టపడి పనిచేసి 7వ రోజు దేవుడి మందిరానికి రమ్మంటే ఆ రోజును కూడా దొంగిలించిన కడుపు నిండలే, వారి జీవితంలో తృప్తి చావలేదండి. పరిగెత్తి దేవుని సన్నిధి నుంచి దీవెనలు ఉంటాని దేవుడి వైపు పరిగెత్తక లోకం వైపు పరిగెడుతూ పనులని, డబ్బని, ఉద్యోగం అని, ఇంకొకటని పరిగెత్తి నెమ్మది లేక పరిగెడుతున్నారు. కానీ నెమ్మది కలిగిన వ్యక్తి ఎవరంటే దేవుని చేత స్థిరపరచబడిన వ్యక్తి. 6 రోజులు మాత్రమే పనిచేస్తాడు, 7వ రోజు దేవుడి మందిరానికి వెళ్తాడండి. తన వ్యక్తిగత జీవితంలో ఎన్ని భయంకరమైన అననుకూల పరిస్థితులు ఎదురైనా స్థిరపరచబడిన వ్యక్తి యెహోవా ఆశీర్వాదము ద్వారా ఐశ్వర్యము వస్తుందని నమ్ముతాడు. యెహోవా చేత స్థిరపరచబడిన వ్యక్తి నమ్ముట నీ వల్లైతే నమ్మువారికి సమస్తము సాధ్యమన్న ప్రవచనం ఆ వ్యక్తి పట్ల నెరవేర్చబడుతూ ఉంటుంది. ఇంకోటి చెప్పమంటారా, యేసుక్రీస్తులో స్థిరపరచబడిన వ్యక్తి దేవుడు లెక్కలేని అద్భుతములు చేయగలడని దేవుడి వాక్యానికి విరోధంగా అడుగులు వేయడు. ఇంకో మాట చెప్పమంటారా, యాకోబు ఇజ్రాయెల్గా మార్చబడేదానికి తన బలాన్ని చూసుకోలే, దేవుని బలం మీద ఆధారపడ్డప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నాడు కాబట్టి యాకోబు ఇజ్రాయెల్గా మార్చబడ్డాడండి. ఒక వ్యక్తి యేసుక్రీస్తులో స్థిరత్వం పొందుకున్న వ్యక్తిగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితము ఏ విధంగా ఉంటుందంటే, ప్రియమిత్రులారా, దేవుని సన్నిధిలో పెనుగులాడే అనుభవంలోకి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడండి. ఇక్కడ ఇంకొక అద్భుతం చెప్పమంటావా, ఆ వ్యక్తి జీవితంలో ఏమి కావాలన్న దేవుని సన్నిధిలో పెనుగులాడి దేవుని పాదాలను పట్టుకొని కన్నీళ్ళు విడిచి గోజాడి ఉపవాసం ఉండి దేవుని విడిచిపెట్టక కావలసినవన్నీ పొందుకుంటాడు. రెండో మాట చెప్పమంటారా ప్రియమిత్రులారా, ఆ పెనుగులాడని వ్యక్తి దేవుని విడిచిపెడతాడు, నటించే క్రైస్తవుడిగా ఉంటాడు, సాక్ష్యాన్ని కోల్పోతాడు, చేయకూడని తప్పిదాలు ఎన్నో చేస్తాడు, దేవుని ఎదుట చక్కగా నిలబడలేడండి. బైబిల్ చెప్తుంది, దేవుని ప్రియబిడ్డలారా, ఆయనతో నడవాలి అంటే నీవు సంపూర్ణంగా నీ ప్రవర్తనను మార్చుకున్నప్పుడే ఆయన ఈ లోకములో ఎన్ని భయంకరమైన విపత్తులు వచ్చినా ఆయన చెయ్యి పట్టుకొని చక్కటి మార్గంలో నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. చూడగొడి దేవుని కనపడదామా? ఈ మాటను ఇంకొద్దిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇందులో దాగబడినటువంటి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి పరీక్షించుకోవాలండి. చూడండి ఈ మాట మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. చూడండి మాట దేని మీద ఆధారపడ్డాడండి? మనుషుల మీద ఆధారపడలేదండి. ఎవరి మీద ఆధారపడ్డారు? అయ్యా, ఈ భూమి మీద నేను ఒక మంచి జీవితం జీవించాలి, అలా జీవించాలి అంటే నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకో. నీ మాట చొప్పున
ఇక్కడ చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా ప్రియమిళ్ళరా? నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకో. అస్సలు ఈ మాటలో ప్రియమైన బిడ్డలారా దాటి ముందుకు పోవాలంటే పోలేకున్నామండి. ఈ మాట చూడండి, మళ్ళీ చెబుతాను చూడండి. నేను బ్రతుకున్నట్లు, జీవితంలో ఎంత భయంకరమైన కష్టాలు ఎదురైనప్పటికీ కూడా కీర్తనకారు నేను బ్రతకాలయ్యా, నేను బ్రతకాలి, నేను బ్రతుకున్నట్లుగా. ఇక్కడ రెండు వస్తాయి మళ్ళీ అర్థాలు. బ్రతికినా చచ్చినలాగా బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. అర్థమవుతుంది మీకు? బ్రతికినా చచ్చినలాగా బ్రతుకుతూ ఉంటారండి. అబద్ధాలతో, మోసాలతో, తప్పిదాలతో, దేవుడి వాక్యం లేక తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఎన్నో లోకంలో సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఉన్నాడు. కానీ దేవుడికి ఇష్టమైన జీవితం ఉండదు. కానీ లోకంలో అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్న దేవుడిని విడిచిపెట్టి బ్రతికినా చచ్చిన వాళ్ళగా బ్రతుకుతున్నారు. ఈ బ్రతుకు కరెక్ట్ ఏంది కాదండి. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఎన్ని దినములు బ్రతికినామని కాదు, ఎలా బ్రతికినాం దేవునితో అనేది. చివరి కొట్టి దేవుని కనపరుస్తారా? ఎలాంటి జీవితం మనం జీవించాం దేవునితో, ఎలాంటి లైఫ్ మనం అనుభవించాం దేవునితో. మళ్ళీ భూమి మీద పుట్టముగా ఈ పుట్టే ఒక్కసారిగా ఆ కృప ఎదురైంది. ఎంతో భయంకరమైన పాపంలో చిక్కుకున్న నిన్ను, శాపములో చిక్కుకున్న నిన్ను, భయంకరమైన బంధకాలతో బంధింపబడి కట్లతో కట్టబడ్డ నిన్ను దేవుడు విడిపించి పిలుచుకొని తన రాజ్య మార్గాన్ని నీకు చూపించినప్పుడు ఒక అద్భుతమైన జీవితం నువ్వు జీవించాలి. మళ్ళీ లైఫ్ రాదు. ఒక్కసారి యేసుక్రీస్తును విడిచిపెడితే సాతాను నిన్ను చుట్టుకుంటే నీ ద్వారా ఎన్ని భయంకరమైన నీచ కార్యాలను జరిపిస్తాడండి. ఒక అబద్ధం ఏంటి, ఏమి చేయాలని నీతో చేయించుకుంటాడు. కానీ దేవునిలో స్థిర మనసు కలిగిన వారు ఎప్పుడు కూడా తన్ను చెడగొట్టుకునే దానికి ఎంత మాత్రం అంగీకరించరు. మేము డైరీలో రాసుకోవాలి మాట. చచ్చిపోయినా పర్వాలే కానీ ఆ చెడ్డ పేరు నాకెందుకు ఆ చెడ్డ పేరు? ఆ చెడ్డ పేరుతో నేను బ్రతకనండి. ఆ మొండి పట్టుదల ప్రియమిళ్ళ వాళ్ళది. చచ్చిపోయినా చచ్చిపోతారు వాళ్ళు. ఎందుకు తెలుసా ప్రియమిళ్ళరా? క్రీస్తు కొరకు చచ్చిపోయిన వాళ్ళు చరిత్రను సృష్టించి వారు చిరస్థాయిగా అనేకుల్ని బ్రతికిస్తున్నారండి. వారు స్థిరులు, దేవునిలో స్థిరులు. కాబట్టే ఎన్నో భయంకరమైన శ్రమానుభవాలు ఎదురైనా మాకు పరలోక రాజ్యం ఉంటే చాలు అని లోకములో చెడ్డ పేరుతో మేము బ్రతకమని తీర్మానం తీసుకున్నారు. ఆ పరలోక రాజ్యం కోసం యాతన చేయబడ్డారు, కొట్టబడ్డారు, చంపబడ్డారు, దూషించబడ్డారు, హేళన చేయబడ్డారు. ఎన్ని భయంకరమైన పరిస్థితులు గుండానే వెళ్ళినారు. అటువంటి జీవితం జీవించే వాళ్ళు ఎవరు తెలుసా? స్థిరత్వము దేవునిలో కలిగిన వాళ్ళే. చెప్పులు కొట్టి దేవుని కనపడతామా? స్థిరత్వం లేని వారు యేసు ప్రభువుని విడిచిపెట్టి తమను తాము మళ్ళీ పాడు చేసుకుంటానికి, పాపం చేసుకుందానికి, కృపను విడిచిపెట్టి ఈ లోకంలో అల్పకాల సుఖభోగాల వైపు ఆశ కలిగి కలువరి సిలువలో మొదటి దొంగ ఆత్మను పొందుకుంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ప్రియమిళ్ళరా, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ గాడ్సన్ కాదు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఈ వచనాన్ని చూపించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ జీవితంలో అంటే కొద్ది కాలం జీవించి వెళ్ళిపోసి లోకంలో శాశ్వతంగా ఇక్కడ ఎవ్వరు ఉండరు, అందరం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ కొద్ది కాలం జీవితంలో అల్పకాల సుఖభోగాలకు అలవాటు పడి భక్తిహీనుడని పేరు తెచ్చుకుంటావో, ఈ కొద్ది కాలం దేవునితో నడిచాడు అని స్థిరమైన పేరు తెచ్చుకొని పరలోకానికి వెళ్తావో డిసైడ్ చేసుకోవాల్సింది నీవే, నీ మీదనే ఆధారపడింది. అయితే దేవుని వాక్యం చెప్తుంది, యేసులో స్థిరత్వం కలిగిన వ్యక్తి మాత్రమే దేవుడి చిత్తంలో నిలబడతాడండి. ఈ మాట మళ్ళీ చదువుకొని ముందుకెళ్దాం. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. చూడండి ఎంత గొప్పగా దేవుని మీద ఆధారపడ్డాడంటే, అంత గొప్పగా నేను బ్రతుకున్నట్లుగా నీ మాట చొప్పున నన్ను ఆదుకోము. రెండో మాట చూడండి, నా ఆశ భంగమైన నేను సిగ్గునందక ఉందును. నా ఆశ భంగమైపోయినా కూడా నేను సిగ్గునందక ఉందును అంటే తప్పిదము చేసి చెడ్డ పేరైతే పొరపాటును కూడా తెచ్చుకోను. నువ్వు రక్షించకపోయినా, కాపాడినా కాపాడకపోయినా, నువ్వు ఏది చేసినా కూడా ఈ లోకంలో డోంట్ వరీ, నేను ఏది కూడా నిజంగా ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నీ కృపను మటుకు నన్ను విడిచిపెట్టుకు అని దేవునితో ఒక స్థిరమైనటువంటి జీవితం అండి. సిగ్గు తెచ్చుకునే జీవితం
జీవించరు. క్రీస్తులో స్థిరమైన మనసు కలిగిన వారు. మళ్ళీ చెప్తున్నా, సిగ్గు తెచ్చుకోవడం అంటే ఆజ్ఞను అతిక్రమించడమే. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తులో వాక్యానుసారంగా జీవించుకుంటూ ఉంటాడో ఆ వ్యక్తి దేవుని సేవకులు, దేవుని ప్రవక్తలు దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడే వారి హృదయంలో దేవుని వాక్యం చొచ్చుకుపోతున్నప్పుడే కుమిలి కుమిలి బాధపడుతుంటారండి. అక్కడ జరగవలసిన రెండో కార్యం ఏంటి తెలుసా ప్రియమైన బిడ్డలారా? బాధపడడం కాదు, కానీ సత్యం ఎరిగి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ మనస్సు మార్చుకొని ఏదైతే దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలో ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ నువ్వు భూమి మీద మళ్ళీ పుట్టవు కాబట్టి ఒక మంచి బ్రతకడమే దేవుని చిత్తము. దేవుని చిత్తము. సిగ్గు తెచ్చుకునే బ్రతుకు మనం బ్రతకడము అంటే అది ఎంత బాధాకరం అండి. దేవుడి ఆజ్ఞలు అతిక్రమిస్తే ఆటోమేటిక్గా నీ మీదకి చీకటి కమ్ముకుంటుంది. నీ గురించి నువ్వే చెప్పుకోలేవు. ఎలా జీవించావో, ఎలా బ్రతికావో, నీ ఆలోచనలు ఏంటో, నీ తలంపులు ఏంటో, నీ ఇంట్లో వాళ్ళు నేను చూస్తే కన్నా అసహించుకుంటారండి. సిగ్గు కుటుంబానికి, ఇంటికి, నీకు, అందరికీ సిగ్గు. అంటే నువ్వు నీ గురించి నువ్వు చెప్పుకోలేకపోతే సిగ్గుతో తల దించుకునే జీవితం జీవించిన వ్యక్తిగా ఉన్నావని అర్థం. ఈరోజు దేవుని ఆజ్ఞలు అతిక్రమించి చాలా మంది జీవితాల్లో తమను తామే పొడుచుకుంటున్నారండి. ఎంత భయంకరంగా వారు ఎంత క్రూరులుగా మార్చబడ్డారు తెలుసా? మనుషులు కాదు కానీ భయంకరమైన మృగాలుగా మార్చబడ్డారు. వారిలో నెమ్మది, శాంతి లేదు. కానీ లోక సంబంధంలో అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా తప్పుడు మార్గాల గుండా, తప్పుడు క్రియల గుండా దేవునికి విరోధంగా జీవించి సంపాదించుకున్నవే. అందులో సత్యం లేదు, అందులో న్యాయం లేదు, అందులో తప్పుడు మార్గం ఉంది, అందులో అవి వారికి నెమ్మదినివ్వవు. తిరిగి చెప్పమంటారండి, ఆ తప్పిదము ద్వారా తెచ్చుకున్నవన్నీ కూడా వారు నేలెత్తి చూపించినప్పుడు మనుషుల దగ్గర తప్పించుకోవచ్చేమో కానీ దేవుని దగ్గర తప్పించుకోలేక క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చినప్పుడు చెడ్డవాడు అని తీర్పు, తప్పిదపు వాళ్ళు అని తీర్పు. అది బరుగైనది బయటకు వచ్చినప్పుడు తలదించుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవునిలో స్థిరత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే జీవితంలో సిగ్గు తెచ్చుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండవు. సిగ్గుపడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తులో స్థిరత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో జరిగే ఇంకొక బలమైన గొప్ప కార్యం ఏంటో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడండి. 119వ కీర్తన 133వ వాక్యం చూడండి. మాట చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుము. చెప్పట్లు కూడా దేవుని కనపడతామా? ఈ మాట చూడండి ప్రియమిలారా. అందుకే అనేక సందర్భాల్లో దైవజనులు చెప్తూ ఉంటారు, మందిరానికి రండి, దేవుడు వాక్యానుసారంగా జీవించండి. ఎప్పుడైతే నీ ప్రవర్తన మార్చుకొని దేవుడు వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉంటావో నీ జీవితంలో దేవుడి వాక్యము ద్వారా, ఆజ్ఞల ద్వారా నీ ప్రవర్తన సెట్ చేసుకున్నప్పుడు భూమి మీద బ్రతుకు దినములల్లా పాపము చేయాలంటే చెయ్యవు, అసహించుకుంటావు. పాపము అంటే అసహ్యం పుడుతుంది నీకు. తప్పు క్రియలంటే నీకు అసహ్యం పుడుతుందండి. ఈ లోక సంబంధమైన మార్గాలంటే నువ్వు చీదరించుకున్నటువంటి వ్యక్తిగా మార్చబడతావు. ఎప్పుడు అటువంటి బలమైన కార్యం నీ జీవితంలో జరుగుతుందంటే యేసు క్రీస్తులో స్థిరముగా నువ్వు నాటబడినప్పుడే పాపము చూడవు, పాపం చేయవు, పాపపు తలంపులు నీలోకి రా, పాపపు మార్గాలు అసహించుకుంటావండి. ఒక మాట చెప్పమంటావా? వాక్యానుసారంగా నీవు క్రీస్తు యొక్క మార్గంలో నడవకపోతే పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు చూపులు, పాపపు మార్గాలు, పాపము చేసేవారి డేటా ఇంత లోపల నీ మైండ్లో ఫిట్ అయిపోయి ఉంటుంది. అది మళ్ళీ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తా చూడండి. నీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకో, నీ డైరీలో రాసుకోండి. ఏంటి ఛాలెంజింగ్తో కూడిన మాట? పాపాన్ని జయించాలి అంటే, పాపాన్ని అసహించుకోవాలి అంటే, నువ్వు పాపం మీద గొప్ప విజయాన్ని పొందుకోవాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఏం చెప్తుంది తెలుసా? చూడండి, నీ వాక్యంను బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపము నన్ను ఏలనీయకుము. అంటే ఇప్పుడు ఒక పాపం కాదు, చాలా పాపాలు ఉన్నాయి లోకంలో. నిన్ను పాపిగా మార్చుటకు ఎన్నో భయంకరమైన పాపపు దయ్యాలు తిరుగుతూ ఉన్నాయి. అవి ఎన్నెన్నో నీకు బిస్కెట్లు కుక్కకేసినట్లుగా వేస్తూ నిన్ను పాపపు లోనికి తీసుకెళ్ళడానికి నిన్ను నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉంటాయి.
ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అది ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, బంగారు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే కన్నా హెల్ప్ అంటూ కావచ్చు, ఎన్నెన్నో ఊహకు మించినటువంటి పాపపు కార్యాలు పట్టుకుందానికి నిన్ను ప్రయత్నం చేస్తుంటాయి. అయితే వాటి వల్ల కాకుండా, నిన్ను పాపిగా చేయకుండా, నిన్ను స్థిరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమిత్రులారా, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. వాక్యాన్ని బట్టి నువ్వు వాక్యాన్ని జీవించేది నేర్చుకున్నప్పుడు నీ అడుగులు స్థిరపడతాయి. ఈ లోకంలో పాపము అనే సాతాని దూతలను, సాతాని సైన్యములను చితకదొక్కే వ్యక్తిగా నువ్వు మార్చబడతావంటే స్థిరపరచబడినప్పుడు. అందుకే వాక్యం చదవాలి. ఎంతగా నువ్వు వాక్యం చదువుతావో అంతగా జ్ఞానం వస్తుంది, అంతగా తెలివి వస్తుంది, అంతగా వివేకం వస్తుంది, అంతగా ఈ లోకంలో ఏ ఏ మార్గాలు వెళ్తే మనిషికి నెమ్మది ఉండదో, శాంతి ఉండదో, సమాధానం ఉండదో, ఆనందం ఉండదో తెలుసుకున్న వ్యక్తిగా ఉండి ఏది చేయకూడదో దాన్ని చేయకుండా నీవు క్రీస్తు అనే బండ మీద కట్టబడి పాపాన్ని జయించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. అందుకే యేసు ప్రభు అన్నాడు తెలుసా, నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడండి. నువ్వు లోకాన్ని జయించాలి అంటే దేవుడు వాక్యములో కట్టబడినప్పుడే లోకాన్ని జయించే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ ఈ వాక్యం మనకేం నేర్పిస్తుందో, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలిస్తే ఆశ్చర్యం అనిపిస్తుందండి. మనం ఎవరి చేత మునిగిపోతున్నామో ఆ మునిగిపోకుండా ఉండాలంటే దేవుడి వాక్యం తెలిసిన వాళ్ళు మాత్రమే, స్థిరపరచబడిన వారు మాత్రమే దీంట్లో నుంచి బయటపడతారండి. లేకపోతే కానీ బయటపడలేరు. కష్టం, చాలా కష్టం. ప్రియమిత్రులారా, ఈ వాక్యం ఏమని చూద్దామా? అది దుష్టుల మార్గముల నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలోని నిన్ను రక్షించును. ఏంటి మాట? అది ఏంటి? దేవుడి వాక్యానుసారంగా జీవితం జీవించగలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే, ఆయన ఆజ్ఞలు పాటించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది దుష్టుల మార్గము నుండి. ఈ దుష్టులంట అనేక మందిని దుష్టత్వంలోకి తీసుకుపోతున్నారండి. ఒక తాగుబోతుడు ఎంతమందిని తాగుబోతులుగా తయారు చేస్తున్నాడు తెలుసా? ఈరోజు కాలేజ్ స్టూడెంట్స్ చూసినట్లయితే ఎన్ని భయంకరమైన పాపపు ఊబిలో పడిపోతున్నారు వాళ్ళకే తెలియదు. ఫ్రెండ్స్ అంటారు, త్రాగుడు అలవాటు చేస్తారు, సినిమాలకు అలవాటు చేస్తారు, సిగరెట్ అలవాటు చేస్తారు, తప్పుడు మార్గాలకు అలవాటు చేస్తారు, డ్రగ్స్కు అలవాటు చేస్తారు. ఇక చెప్పాలి అంటే ఎన్నెన్నో తప్పుడు మార్గాలు. ఎవరి ద్వారా ఏ దయ్యము ఎవరిలోకి దూరి వారి ద్వారా నిన్ను తీసుకెళ్ళిపోతుందో తెలియదు. అయితే ఆ దయ్యము పట్టిన వాడి నుంచి నువ్వు విడిపించబడాలి అన్నా కూడా దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు యేసులో స్థిరపరచబడిన వాడిగా, వాక్యము ఎరిగిన వాడిగా, వాక్యానుసారంగా నువ్వు జీవించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే ఆ దృష్టి మార్గములకు నువ్వు మోసపోవు, జీవితంలో ఓడిపోవు. మళ్ళీ చెప్తున్నా, నా ఫ్రెండ్స్, నాకు బాగా పరిచయమైనటువంటి ఫ్రెండ్స్, చిన్ననాటి నుండి స్నేహితుడు, బాగా కలిసిమెలిసి తిరుగుతున్నాము, తింటూ ఉన్నాము. సో ఒక తప్పితప్పు మార్గము వచ్చి నా ఎదుట నిలబడితే నా ఫ్రెండ్ అన్నాడు, సరే అబ్బా అంతకాడికి ఏముందబ్బా, అవకాశం దొరికింది కదబ్బా, సంతోషించబ్బా, కేకలేబ్బా, నీ దగ్గరకు వచ్చింది ప్రోత్సహిస్తున్నాడు. అదే అజ్ఞాని అయితే దాంట్లో పడిపోయేవాడు. జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే ఏం చేస్తాడు తెలుసా? అది పాపము, అది తప్పిదము, అది అక్రమము, అది అన్యాయము, నీ తల్లికి తండ్రికి నీకును అందరికీ చెడ్డ పేరు, బయటకు వస్తే చెడిపోయావని అంటారు అని జ్ఞానం కలిగిన వ్యక్తి, యేసు ప్రభువులో స్థిరమైన వ్యక్తి మాత్రమే పడిపోతున్న వ్యక్తిని లాగడమే కాదు కానీ స్టామినాతో నిలబడగలుగుతారండి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది దుష్టుల మార్గము నుండి. అంటే నిన్ను నాశనం చేసేదానికి సాతాను పట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, ప్రేరేపించే వాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే నువ్వు లోకంలో సమాజంలో తిరుగుతున్నావు, భూమి మీద అందరూ మంచి వాళ్ళుగా ఉండరుగా, ఎతికినా దొరికేది తక్కువ. యేసుక్రీస్తులో కూడా స్థిరంగా ఉండేవాళ్ళు. అటువంటి స్థిరమైన వ్యక్తులతో నువ్వు సమాసం చేస్తే దుష్టకిల్చిని బయటకు తీసుకొస్తారు, లేకపోతే చాలా జీవితంలో కష్టం. పిల్లారా, కాబట్టి ఎవరైతే యేసులో స్థిరంగా ఉంటారో వాళ్ళే జీవితంలో దుష్టుల చేతిలోంచి తప్పించుకుంటారండి. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, అన్నా నన్ను ఈ అమ్మాయి బాగా ఇసుకిస్తుందన్నా,
అసలు నువ్వు మగవాడివి కాదా అంటుందన్నా. నన్ను నిజంగా అన్న నన్ను ఈమె టార్చర్ చేస్తుందన్నా, అసలు నువ్వు మగవాడివా కాదా అంటుంది. ఇక నేను ఎన్నెన్నో చెప్తుందన్నా, నా వల్ల కావడం లేదన్నా, నన్ను ప్రేరేపిస్తుందన్నా. నేను సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా కూడా సెల్ ఆన్ చేసే కొద్దీ మెసేజ్ వస్తుందన్నా అని సఫర్ అవుతున్నాడండి. అంటే పెళ్ళికి ముందే తప్పిదపు మార్గంలో నడిపించడానికి ఆ స్పోర్ట్స్ ఆమె వేసిన బాణాలు, నువ్వు మగవాడివి కాదా, నువ్వు మగాడివైతే కదా, ఎన్నో 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 ఆ మెసేజ్లు చూపిస్తున్నాడు. ఒకవైపు నేను రెచ్చగొడుతుందన్నా, నన్ను చెలరేపుతుందన్నా, నువ్వు పిరికోడు అంటుందన్నా, నువ్వు భయపడేవాడి అంటుందన్నా, ఎన్నో చెప్తుందన్నా అని చెప్తున్నాడు. నేను అతనికి ఒకటే చెప్పిన, ఈ తప్పుడు మార్గాల గుండా నేను వెళ్ళను, యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డానని గట్టిగా వార్నింగి తిరిగి మళ్ళీ నీ దగ్గరికి రాదు, లేదా అమ్మ నా దగ్గరికి తీసుకురా, సత్యం ఏంటో చెప్తాను, లేకపోతే దుష్ట మార్గాలకు వెళ్తుంది, ఆ అమ్మాయి దయ్యం పెట్టి బ్రతుకుతుంది, దయ్యం బట్టి బ్రతుకుతుంది, ఆమె ఎంతమందిని నాశనం చేసి ఉంటుందో కూడా తెలియదు అని చెప్పి ఆ వ్యక్తికి మంచి సపోర్ట్ ఇచ్చి సెల్లు ఆ నెంబర్ డిలీట్ చేసి ఇక ఆ సిమ్మే మార్చుకోమని చెప్పి ఎన్నో నేను చేశానండి. అప్పుడు కానీ ఆ దృష్టత్వము నుంచి అతను మళ్లించబడి జీవితాన్ని కట్టుకొని ఒక మంచి జీవితం ఈరోజు ఘనముగా పెళ్లి చేసుకొని జీవిస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తులో స్థిరంగా ఉంటేనే తప్ప దేవుడి చిత్తం నీ జీవితంలో జరగదు. నువ్వు స్థిరంగా ఉండినప్పుడు దుష్ట మార్గాల గుండా దుష్టుడు అనేక మంది వ్యక్తుల ద్వారా నిన్ను శోధించుటకు, నిన్ను తీసుకెళ్ళి మళ్ళీ లోకంలో కలిపేదానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ ప్రయత్నానికి నువ్వు ఒప్పుకోకు. అబ్బా గొప్ప పెద్ద భక్తిపరుడబ్బా, అబ్బా గొప్ప యథార్థపరుడబ్బా అని ఇలా చెబుతూ కూడా నిన్ను క్రీస్తు నుంచి బయటికి తీసుకొచ్చేదానికి ఎన్నో భయంకరమైన పన్నాగాలు ఈ లోకంలో దుష్ట క్రియలతో, దుష్ట మార్గములతో నింపబడినటువంటి వ్యక్తులు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. అయితే నువ్వు యేసులో స్థిరంగా ఉన్నట్లయితే ఆ శక్తులు నీ మీద పని చెయ్యవు. చెప్పులు కొట్టి దేవుని కనపరుస్తారా? దేవుని బిడ్డని మాట చూద్దాం. మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నిన్ను రక్షించును. అనేక మంది జీవితాల్లో కూడా ఏం జరుగుతుందని మూర్ఖంగా మాట్లాడు వారి చేతిలో నుంచి నువ్వు తప్పించబడాలి అంటే వాక్యమే. నువ్వు ఎరిగిన వ్యక్తివై ఉంటే ఆ మూర్ఖంతో వాదించవండి, వదిలిపెడతావు. ప్రపంచంలో ఎవరితోనైనా గెలవచ్చు కానీ మూర్ఖులతో గెలవలేరండి. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క పుట్టుకే మూర్ఖత్వం పుట్టుక. ఇటువంటి వాళ్ళు నీ జీవితంలో ఎదురైనారనుకో, యేసుక్రీస్తులో స్థిరముగా లేకపోతే జీవితం క్లోజ్, జీవితం నాశనమైపోతుంది. ఇక నీ జీవితానికి ప్రత్యక్షత ఏమి ఉండదండి. అందుకే యేసుక్రీస్తులో స్థిరత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే ఈ దయ్యాలతో నింపబడిన వాళ్ళు కూడా నీ దగ్గర గెలవలేక ఓడిపోతారు. ఆమెన్ చెప్దామా? ఆమెన్. ఈ మాట చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట. మొదటి సమయాలు 2వ అధ్యాయం 9-10 వచనాలను చదువుకుందాం. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. చూడండి, యేసుక్రీస్తులో నాటబడితే ఆ వ్యక్తి యొక్క జీవితము ఎటువంటిదంటే, అతని ప్రవర్తన కరెక్ట్గా ఉంటూ దేవుడు వాక్యానుసారంగా జీవిస్తుంటే ఈ భూమి మీదంట దేవుడు తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. రెండో మాట, దుర్మార్గులు అంధకారమెందు మాటు మనుగులవుదురు. బలము చేత ఎవడును జయమునందడు, యెహోవాతో వాదించువారు నాశనమవుదురు. పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారిని ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమునిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలమును కలగజేయును. ఈ మాటలన్నీ కూడా మనం గమనించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, దేవుడి బలము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ దేవుని భయముతో దృష్టుడు వేసే దృష్ట బాణములన్నీ కూడా మనము ఆర్పగలుగుతాము. మొదటిగా మనం నాశనం కాము. రెండవదిగా దేవుడి వాక్యానుసారంగా జీవిస్తాము. మూడవదిగా పరలోకములో మన పేరు ఉంటుంది. నాలుగవదిగా దృష్టుని క్రియలను లయపరచుటకు శక్తివంతమైన వారిగా మనం ఉంటామండి. ఈ కార్యాలన్నీ కూడా జరగాలంటే యేసుక్రీస్తులో స్థిరముగా ఉంటేనే జరుగుతుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు స్థిరముగా దేవునిలో ఉంటే
దేవుని వాక్యం చెప్తుంది కదా, దృష్టులను అంధకారులు మాటుమాగులు ఉదురు అంటే వాళ్ళని ఎదుట నిలవలేరంట. వారి ఆలోచనలు తలంపుల విషయం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడంట. రెండో చూడు, బలము చేత ఎవడు జయమునందడు, యెహోవాతో వాదించిన వారు నాశనమగుదురు. దేవుడి అంటే ఈ లోకములో మనిషి బలము ద్వారా ఎవరు కూడా ఘన విజయాన్ని పొందరు, కానీ దేవుడి బలముతోనే ఘనమైన కార్యాలను తమ జీవితంలో జరిపించి సాక్షులుగా ఉంటారు. యెహోవాతో వాదించి వాళ్ళు ఏమంటారా, నాశనమగుదురంట. చూడండి, ఈ మాట ఎంత ఘోరంగా ఉంటుంది చూడండి. దేవుని ఆజ్ఞలు అతిక్రమించి లెక్క చేయక లోబడక వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఈరోజు ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ప్రియమైన బిడ్డలారా, తమను తామే పాపంతో నింపుకుంటున్నారండి, తమను తామే అక్రమంతో నింపుకుంటున్నారు, దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తున్నారు, దుర్మార్గమైన జీవితం జీవిస్తున్నారు. వారి క్రియలను బట్టి వారి కుటుంబంలో భయంకరమైన విపత్తులు, పిల్లలు నాశనం కావడాలు, కుటుంబంలో చెడ్డ పేర్లు, సమస్యలు, రోగములు, వేదనలు, నిందలు, చచ్చిపోవడాలు, నాశనాలు. ఎందుకు 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 దేవుని విడిచిపెట్టి, దేవుడి మార్గాలను విడిచిపెట్టి స్థిరంగా దేవునిలో ఉండక తమకిష్టమైన జీవితాలు జీవిస్తూ శాపాన్ని పొందుకునేటువంటి వాళ్ళు లెక్కకు మించిన వ్యక్తులు. ప్రియమైన బిడ్డలారా, ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, యేసుక్రీస్తును ఆరాధించే గొప్ప ధన్యత, గొప్ప కృప నీకు వచ్చిన తర్వాత భూమి మీద ఆయనకిష్టమైన జీవితం జీవిస్తూ చావు ద్వారైనా బ్రతుకు ద్వారైనా నీ చిత్తం చేస్తాను ప్రభా, నన్ను నేను నాశనం చేసుకోను అని ఆయన మార్గాలు విడిచిపెట్టకుండా నువ్వు అడుగులు వేసినట్లయితే దేవుడు నీ ద్వారా బలమైన కార్యాలు జరిపిస్తాడని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మనం పరీక్షించుకోవాలి. 10వ వచనంలో చూడండి, తను నియమించిన రాజుకు ఆయన బలమునిచ్చును, తాను అభిషేకించిన వారికి అధిక బలమును దయచేయను కలగజేయను. బలము, అధిక బలము. సాతాన్ని ఓడించాలంటే బలము, అధిక బలం, ఈ రెండు కూడా దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకుంటావండి. సాతాను రాజ్యాన్ని క్లోజ్ చేయాలి అంటే బలము, అధిక బలం, ఈ రెండు కూడా దేవుడి వాక్యానుసారంగా జీవించటకు ఆజ్ఞలు నేను పాటిస్తాను అని తీర్మానం తీసుకొని నాటబడినట్లయితే సాతాను రాజ్యం నీ ఎదుట వణుకుతూ ఉంటుంది. స్థిరమైన వ్యక్తిగా ఉండాలి. స్థిరమైన వ్యక్తిగా లేకపోతే సాతాను నిన్ను గేమ్ ఆడుకుంటుంది. నీతో ఏమేమి చేయించాలో అన్నీ చేయించి తలదించుకునే వ్యక్తిగా పెట్టి నిన్ను ఓడగొడుతుందండి. అబద్ధం ఆడలేకుండా బ్రతకలేని బ్రతికేనా అని నిన్నే ప్రేరేపించి అసలు నీ గురించి నీకే సాక్ష్యం లేకుండా నీ మనస్సాక్షులకు కృపం గుచ్చుతుంది. ఇంక నువ్వు ఎక్కడ గెలుస్తావు? గర్వం, దేశం, అసూయ, పాపం, వ్యతిరేకత, మత్సరం, ఇంకా అంధకారములో ఉండే ఎన్నో భయంకరమైన దయ్యములతో ఎక్కడ పోరాడతావు? ఎక్కడ పోరాడతారు? ఎక్కడ పోరాడి గెలవగలుస్తావు? చూడకుండా మాట్లాడకుండా అడుగులు తప్పిదప్పు మార్గంలోకి వెళ్ళకుండా, తలంపులో సాతానికి చోటు లేకుండా, సో ఇవన్నీ కూడా గెలవాలి అంటే దేవుని కృప ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, నీవుగా దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడు బలాన్ని ఇస్తాడు, దేవుడు శక్తినిస్తాడు. దేవుడు నీ ద్వారా అనేకులు తెలుసుకున్నట్లుగా నా జీవితంలో ఈ భయంకరమైన సాతాను శక్తి నుంచి విడుదల పొందుకుని చెప్పుకునే పవర్ దేవుడు ఇస్తాడండి. నువ్వు స్థిరంగా నిలబడితే ఇంక నీ ద్వారా ఏ గొప్ప కార్యాలు దేవుడు చేయాలనుకున్నాడో అవన్నీ జరిపించుకుంటాడు నీ ద్వారానే. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ ద్వారానే దేవుడు చెప్తున్నటువంటి మాట, ప్రియమైన బిడ్డలారా, దేవుడు నేను ఎంతో ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుడిలో స్థిరంగా ఉంటే దేవుడు చూచి ఆనందించాలని ఉన్నాడు. నీ నడతని స్థిరపరిచేది దేవుని వాక్యం చెప్తుంది. 37 కీర్తన 23, దేవుడే నువ్వు దేవునికి అప్పగించుకుంటే దేవుడు స్థిరపరుస్తాడని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఒక బలమైన తీర్మానంతో నిన్ను దేవునికి అప్పగించుకో. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వెలకట్టలేని వందనాలు. ఇత్తబడ్డ దేవుడి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి నాన్న. ఎంతమంది ఈరోజు ఈ వాక్యం విన్నారో వారిలో దైవ బలముతో, అధిక దైవ బలంతో నింపబడిన వారి జీవితాలను వారు కాపాడుకుంటూ, వారి ద్వారా అనేకులు కాపాడబడుతూ దేవుడి చిత్తములకు వచ్చి వర్ధిల్లింపబడి తండ్రి నీ ప్రణాళిక చొప్పున వారు దీవించబడుదురుగా కానీ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను, మేలను, ఆశీర్వాదములను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.